రేయ్ ఫోన్ మోగుతుంటే ఎచ్చావే. మీరు ఉన్నారు కదండి. ఫోన్ ఎత్తడానికి నేను, మాట్లాడడానికి నువ్వునా? ఆ ఫోన్ మీకే ఎడితే చూడండి. ఏంటి నా ఫోన్ లో నాకు కూడా ఫోన్లు వస్తున్నాయా? హలో హాయ్ డార్లింగ్. డార్లింగా, మీరెవరండి? మాట్లాడేది గురవే కదా? కాదండి, గాలికొట్ట గోవింద శాస్త్రిని. నువ్వెందుకు ఎత్తావు ఫోను? రింగ్ అయింది కాబట్టి. రింగ్ అయితే ఎత్తేస్తావా? గురవే గారికి ఇవ్వు. అలాగేనమ్మా, ఆవేశపడకండి. ఒరే గురివే, నీ ఫోను. ఫోనా? హలో, హాయ్. హాయ్ డార్లింగ్. బాబు మిమ్మల్ని కదండి బాబు, మళ్ళీ ఎవరినండి ఫోన్. చూసావా, నీ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా లవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేయవు, పెళ్లి చేసుకోవు. ట్రై చేస్తూనే ఉన్నా. ఏం ట్రై చేయడం ఏమిటో, నీ వల్ల కాకపోతే చెప్పు. ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగా పనిచేస్తున్న రామకృష్ణ శాస్త్రి గారు లేరు, వారు ఈమెయిల్ పంపించారు. ఏమని? మనతో సంబంధం కలుపుకోవాలనిరా. ఆయన కూతురుందా? లేదు. మరి పెళ్ళెవరికి? వారికి నాకును. నీ అమ్మ కడుపు మాడా, కర్మ చేసుకోవాల్సిన వయసులో కళ్యాణం ఏమిటి? ఏమో. ఆవిడ కూడా ఉప్పు కారం మసాలాలు తింటూ అర్ధరాత్రి బిడ్డెట్ మసాలా చూస్తున్నారండి. ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటారు పాప. కరెక్ట్ గా చెప్పావురా నాయన. ఆయన కూడా నా అలాగే ఒంటరిగా బతుకుతున్నారట. నేను జెండా ఊపితే వచ్చి బండెక్కేస్తాను. గారు ఈయన ఎలా గోపలేరు. నువ్వు నోరు మీరా కంపు వెధవా, వస్తే ద్రోహమాత. ఇంకొకసారి కంప్యూటర్ ముందు కూర్చొని వెబ్సైట్లు ఇంటర్నెట్ లో ఓపెన్ చేసామంటే మదర్ సెంటిమెంట్ కూడా చూడకుండా మద్దతు చేస్తా. మీరేటండి గట్టి మీద కట్టుకోకలాగా. మీరు చేసుకోరు, అమ్మగారు చేసుకునేవరు. అది అలా పెట్టు. ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే నాకే జరగాలి, జరిగి తీరుతుంది. అరే పదా పదా పదా. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? ఆ, గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి? అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా ఆసక్తికి ఎవరా పైచ్య పెదవా, బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా మొత్తం ఏంట్రా? ఈ మూడింటితో కలిపి 15. ఓకే, ఈ కుక్కర్ ప్రెసిడెంట్ ఎవరండి? సారీ, కాలనీ ప్రెసిడెంట్ ఎవరండి? నేనే బాబు. పువ్వు గుర్తుకు మీ ఓటు బలంగా వేసి నన్ను గెలిపించండి. మేడం ఎలక్షన్ మూడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే. ఈ కాలనీకి ప్రెసిడెంట్ గానే కాకుండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా పోటీ చేస్తున్నాను. మనలో మనమాట నేను గెలుస్తానా? మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది బాగా. కోఆపరేటివ్ అని డెఫినెట్ గా గెలుస్తారు. మొత్తం 15 కుక్కలు. కుక్కకి 2 రోజులు చెప్పలేవండి. అవి తీసుకుంటాయా? మేము తీసుకుంటాం. 2 పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి, 200 ఎక్స్ట్రా ఉన్నాయి. తప్పుకుంటా, కొంచెం తప్పుకుని దారివ్వండి. అది వసన్న అసలారా, అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. విడోగా ఉంటూ కూడా కంటిన్యూ చేస్తున్నారా? సుంఠ, ఒట్టి మనిషి అంటే గర్భవతిని కాదురా, మడిగట్టుకుని ఉన్నానని. మా భ్రమరాంబి ఏమైనా వచ్చిందిరా? భ్రమరాంబ అంటే మీ గ్రాండ్ డాటరా? బాగుంటుందా? పెళ్లిడికి వచ్చిందా? కుక్క పెళ్లిటికి రావడం చిత్తగత్తపు సన్నాసి. భ్రమరాంబ అంటే నా బొచ్చు కుక్క అని. బొచ్చు కుక్క ఒకటి ఉంది, ఉండండి చెప్తా. ఇదా? ఓరి 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 ఓరి, మీ పిండాలు పిల్లలు తినా
మల్లె పువ్వులాంటి నా బొచ్చు కుక్కని ఊర కుక్కలతో కలిపేశారు కదరా. సారీ అండి, ఇది మీ పెంపుడు కుక్క అనుకోలేదు. అయ్యో అవి దీని శీలాన్ని దోచుకోలేదు కదా. ఓ 3 నెలలు ఆగండి తెలుస్తుందా? ఇది మక్కుక్కరా. అయితే మీకు బాధ ఎందుకు? ఏడ్చావులే. మక్కుక్క అయితే ఏమిటి, ఆడకుక్క అయితే ఏమిటి, శీలం శీలమేరా. అవును పిచ్చి సుంఠలారా, ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారా? అది బిజినెస్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు మరి. తల్లి తోడు ఎవ్వరికి చెప్పను. చెప్పు. పక్క కాలనీలో తీసుకెళ్లి వదిలేస్తాం. దేనికిరా? వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి పెట్టుకోవటానికి. అంటే ఈ కుక్కల్ని కూడా ఇంత ముందు మేము తీసుకొచ్చి వదిలేసినాయా? అవ్వా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవర్రా? గాంధీనగర్ 7 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.